శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల ఈ రోజు బాగానే ఉంది. ట్రావెలింగ్ కొద్దిగా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి, దాన్ని వదిలేయండి. కానీ మనసు పట్ల నియంత్రణ ఈరోజు చాలా అవసరము. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా చక్కగా చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాలకి సంబంధించిన విషయాల లోపల మనసు లోపల ఏదో కాస్త భయం అయితే ఈ రోజు ఉండబోతుంది. సో ఆలోచించకుండా అలాగే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తొందరపాటైతే అస్సలు ఈ రోజు చేయకండి. కానీ రోజైతే మీకోసం పర్వాలేదు. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం కనుక చూసుకున్నట్లయితే బాగుండబోతుంది. నిన్నటి కంటే ఈ రోజు కొన్ని విషయాల లోపల బాగానే చెప్పుకోవచ్చు. కొద్దిగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, ఖర్చుల పట్ల నియంత్రణ అవసరము. అలాగే ఈ రోజు చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండడం, గురువు వెంట ఉండడం, కొద్దిగా గొప్ప గొప్ప ఆలోచనలు అయితే ఈ రోజు వస్తాయి. అవి ఈ రోజు నోట్ చేసి పెట్టుకోండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం పర్వాలేదు, నార్మల్ గా చెప్పుకోవచ్చు. అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మోక్ష త్రికోణ స్థానం లోపల ఈ రోజు చంద్రుడు ఉండడం వల్ల కొద్దిగా తెలియని విషయాలకు సంబంధించిన విషయాల్లో మనసులో ఒక రకమైన భయం, అలజడి ఈ రోజు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక పని చేయండి, ఈ రోజు దైవీ స్మరణ ఎక్కువ చేస్తుండండి. మీరు చేసే పని లోపల మీరు బిజీగా ఉండండి. కానీ ఈ రోజు ఏ పని అస్సలు ఈ రోజు మొదలు పెట్టకండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ లలిత రహస్య సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. శ్రీమాత్రేయ నమః.